నేనిందాకే చెప్పాను, నువ్వు ఏదో ఒక రకంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అది కూడా తొందరగా. చెప్పి వెళ్తావో చెప్పకుండా వెళ్తావో నీ ఇష్టం. రేపటితో నువ్వు ఈ ఇంట్లో కనిపించకూడదు. అర్థమైంది కదా? మాటిచ్చావు, అగ్రిమెంట్ రాసావు. మాట తప్పితే నీ ప్రాణం తీస్తాను. నీ వల్ల గౌతమ్ అదితి విడిపోయారు. మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలు పడ్డాం. ఈ రోజుతో అన్ని ముగిసిపోవాలి. నువ్వు వెళ్ళిపోయాక గౌతమ్తో అదితినిచ్చి పెళ్లి చేస్తాను. నా ముని మనవణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతాను. నీతో వచ్చిన ఈ కష్టాలన్నీ నీతోనే పోవాలి. గుర్తుపెట్టుకో. కుదిరితే ఈ రాత్రికి, లేదంటే తెల్లవారుజామున నువ్వు వెళ్ళిపోవాలి. వెళుతున్నావు అంతే. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. ఇంతవరకు గౌతమ్ అహల్యని కేర్గా చూసుకున్నాడు తప్ప వాడు లవ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అలాగే అహల్య గౌతమ్ పట్ల గ్రాటిట్యూడ్తో ఉంది తప్ప ఒక లవర్లా ఎప్పుడూ లేదు. సంథింగ్ ఇస్ మిస్టరీ మామ్. వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని రహస్యం ఉంది. అది బయటపడకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అగైన్ ఐమ్ ఆస్కింగ్ బేబీ, దీనివల్ల మనకి ఒరిగేదేముంది? వాడు దాన్ని అప్పుడు లవ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. తేడా ఏం లేదు కదా. దానివల్ల నువ్వు లాభపడేదేముంది చెప్పు? ఉంది మామ్. ఇన్నాళ్ళు వాడికి దాని మీద ప్రేమ లేదు. అంటే వాడు నన్నే ప్రేమిస్తున్నాడు. గౌతమ్కి నిన్న మొన్నటి వరకు నా మీద లవ్ ఉంది. ఇప్పుడు కూడా నన్నే లవ్ చేస్తున్నాడు. లేదు బేబీ, నిన్ను కాదని వాడు చెప్తున్నాడు కదా. అసలు వాడు నిన్ను లవ్ చేసి ఉంటే అందరి ముందు చెప్పేవాడు కదా. అందరి ముందు చెప్పడానికి సంకోచిస్తున్నాడు మామ్. నా మీద ఉన్న ప్రేమని ఎలా బయట పెట్టాలా అని సతమతమవుతున్నాడు. కన్ఫర్మ్ గా వాడి మనసులో నేనే ఉన్నాను. సరే, అలాగే అనుకుందాం. కానీ ఆ విషయం మనకెలా తెలుస్తుంది? శ్రావ్య ఎక్కడా? అది ఇప్పుడే కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. శ్రావ్య వచ్చాక గౌతమ్ నుంచి ఎలా నిజం రాబట్టాలో నాకు తెలుసు. బారసాలైపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోవలసిన టైం వచ్చింది. ఈ రోజు రాత్రికో రేపు ఉదయానికో నువ్వు వెళ్ళిపోవాలి. నీ వల్ల గౌతమ్ అదితి విడిపోయారు. మా రెండు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలు పడ్డాం. ఈ రోజుతో అన్ని ముగిసిపోవాలి. నీకు నాకు మధ్య ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయిరా. 9 నెలలుగా నువ్వు నాలో ఉన్నావు. మనం ఒకటిగా ఉన్నాం. మనకి తోడుగా గౌతమ్ గారున్నారు. ఇప్పుడు నిన్ను గౌతమ్ గారికి వదిలేసి, మీ ఇద్దరిని వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తానో లేదో, చూస్తానో లేదో కూడా తెలీదు. నేను కనిపించక నువ్వు ఏడుస్తావు.
నన్ను వెతుకుతుంటావు. నిన్ను మించిన బాధతో గౌతమ్ గారు నన్ను వెతుకుతారు. కానీ మీకు నేను కనిపించకూడదు. ఇన్నాళ్ళు ఒక వరంలా సాగిన నా జీవితం మళ్ళీ మొదటికొచ్చి శాపంలా కొనసాగబోతుంది. దీన్ని ఎలా ఆపాలో, నేను ఎలా ఆగాలో తెలియడం లేదురా. యా హే, చూడు 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 చూడు, నీకెన్ని గిఫ్ట్లు వచ్చాయో, ఎన్ని టాయ్స్ వచ్చాయో. నువ్వు త్వర త్వరగా పెద్దగి వీటన్నిటితో ఆడుకోవాలి. రా 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 రా. మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నాని శీది గదిలో నీ ఉషోదయాలే చితకు